ప్రస్తుత యాంత్రిక సమాజంలో నడుము నొప్పి ఒక ప్రధాన సమస్యగా మారింది. జీవన విధానంలో శ్రమ తగ్గిపోవడం, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, ఆహారపు అలవాట్లో మార్పులు, యాక్సిడెంట్లు, ముఖ్యంగా మోటార్ సైకిల్ ప్రమాదాలు ఈ సమస్య పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాసరావు లోకల్ 18కు వివరించారు. డిస్క్ సమస్యలు, స్పాండిలైటిస్ సమస్యలు వంటి వ్యాధులు రోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స వరకు దారితీస్తాయని తెలియజేశారు. ఈ సమస్య రాకుండా ఉండేందుకు లేదా తగ్గించేందుకు ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజులు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లు పాటించడం ఎంతో అవసరమని ఆయన సూచిస్తారు. డెస్క్ పనులు చేసేవారు ప్రతి గంటకోసారి లేచి స్ట్రెచ్ చేయాలని, బైక్పై ప్రయాణించేటప్పుడు గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. డిస్క్ సమస్యలతో బాధపడేవారు బరువులు ఎత్తడం మానుకోవడం మంచిదని తెలియజేశారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు, రాజన్ ఏరియా హాస్పిటల్ ఆర్థోపెడిషియన్ అండి. ప్రస్తుతం మన ఓల్డేజ్ పీపుల్ అనే కాకుండా ప్రస్తుత యాంత్రిక సమాజంలో అత్యధికంగా ఉన్న సమస్యల్లో ఒకటైన నడుము నొప్పి, లో బ్యాక్ ఏక్. ఈ లో బ్యాక్ ఏక్ అనేది నడుము నొప్పికి ప్రధాన కారణాలు చాలా కారణాలు ఉన్నాయండి. వాటిలో మనం తీసుకుంటే డిస్క్, పిఐవిడి అంటాము, అంటే ప్రొలాప్స్ ఆఫ్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్, అదొకటి. నెక్స్ట్ స్పాండైలోలిసిస్ కానీ స్పాండైలోలైసిస్ కానీ, ఇవి ప్రధాన కారణాలండి. ఇంకొక కారణం టీబీ, అది వెరీ రేర్ అండి, కానీ ఇవి ప్రధాన కారణాలు. సో ఇవి ఎలా వస్తుంది నడుము నొప్పి? ఎలా అంటే కనుక ఇంక్రీజ్డ్ సెడెంటరీ లైఫ్, మనం జీవన విధానం సెడెంటరీ లైఫ్ అయిపోయిందండి. ఎక్కువ శ్రమ అనేది తగ్గిపోయింది, అందుకు కూర్చొని చేసే పనులు ఎక్కువైపోయింది కంటిన్యూగా, ఒకటి. నెక్స్ట్ రెండోది ఏంటంటే మన ఆహార శైలి కూడా మారిపోయాయండి. నెక్స్ట్ వీటి వల్ల ఏంటంటే కనుక ఈ డిస్క్ ప్రాబ్లం కానీ, స్పాండైలో లైసిస్ కానీ, ఎస్సిస్ కానీ. నెక్స్ట్ ఏంటంటే కనుక ఇంక్రీజ్డ్ యాక్సిడెంట్స్, మోటరైజేషన్ అయిపోవడం వల్ల ఎక్కువ మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ కానీ, లేకపోతే కార్ యాక్సిడెంట్, మెయిన్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ పేషెంట్స్ నేను చూస్తున్నాను. అయితే వీటికి, ఈ నడుము నొప్పికి మనం తీసుకుంటే ప్రధానమైన చెప్పాను కదా రెండు కారణాలు, మెయిన్ లెసిస్, నెక్స్ట్ డిస్క్ ప్రాబ్లం. వీటిని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అంటే కనుక వీటికి ట్రీట్మెంట్ వచ్చేసరికి మనం ప్రధానంగా ఎక్కువ మనం ఫిజికల్ యాక్టివిటీస్ మాడిఫై చేయడం ద్వారా ఈ నడుము నొప్పిని మనం ఆపరేషన్ వరకు వెళ్ళకుండా చూడవచ్చండి. సో ఫస్ట్ ఏంటంటే కనుక ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రాబ్లం ఉన్నా కానీ, లెసిస్ స్టేజ్ 1 or 2, ఈవెన్ 3 ఆల్సో, ఇన్స్టెబిలిటీ లేకుండా స్టేబుల్ లెసిస్ కి మనం ఫిజికల్ థెరపీ ద్వారా ట్రీట్ చేయవచ్చండి. ఎలా అంటే కనుక సాధారణంగా పెయిన్ కిల్లర్స్ తో పాటు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ ఏంటంటే కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఏంటంటే కనుక ఎర్గోనామిక్ మోడిఫికేషన్స్ ఎట్ వర్క్ ప్లేస్, అంటే కూర్చునేటప్పుడు చైర్ కరెక్ట్ గా ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్ అవ్వమని కానీ, లేకపోతే చైర్ కరెక్ట్ గా ఉండడం కానీ, లేదంటే ఒకవేళ మీరు డెస్క్టాప్ ముందు పని చేస్తుంటే ఆ డెస్క్టాప్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ, ఇటువంటివి మనం చేంజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒకవేళ కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్ అయితే కనుక ఎవ్రీ 45 minutes to 1 hour లేచి నిల్చొని బాడీ స్ట్రెచ్ చేసుకొని మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు అయితే కనుక మనం అప్పర్ బాడీ వెయిట్ అంతా కూడా మన స్పైన్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ మీదే పడతాయి. కాబట్టి మనం గొంతలు, పుడల్స్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్పీడ్ 10కి తగ్గించాలండి. ఇలా తగ్గించకపోతే ఆ ప్రెషర్ అంతా మన బాడీ వెయిట్ కి కొన్ని రెట్లు ప్రెషర్ ఈ డిస్క్స్ మీద పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ డిస్క్ ప్రాబ్లం ఉంటే కనుక ముందుకు వంగునే చేసే పనులు చేయకూడదండి. నెక్స్ట్ బరువులు ఎత్తకూడదు. నెక్స్ట్ పడుకోవడానికి వచ్చేసరికి మెత్తన పరుపు మీద కాకుండా, ఆర్థో బెడ్ అయితే ఓకే, కానీ మెత్తన పరుపు మీద కాకుండా ఇలాంటి బెంచ్ మీద ఒక బొంత లాంటిది వేసుకొని గట్టి సర్ఫేస్ మీద ఒకవైపు తిరిగి పడుకోవాలి. ఇంకా నొప్పి ఎక్కువ ఉంటే కనుక 2 కాళ్ళ మధ్యలో ఒక తల దిండు కానీ, లేదంటే ఒక దుప్పటి మడత పెట్టి కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా నడుము నొప్పి ఎక్కువ అయిన పక్షంలో ఫిజియోథెరపీ ఇవి చేస్తామండి.
ఇంకా ఎక్కువైన పక్షంలో ఎంత సివియారిటీ ఆఫ్ అంటే ఒకవేళ గమ్ ఇంప్రీజ్మెంట్ కానీ నెర్వ్ కంప్రెషన్ కానీ ఉంటే ఎంత ఉందని దాన్ని బట్టి ఎక్కువ ఉంటే కనుక సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నా లేదంటే కనుక పేషెంట్ అన్బేరబుల్ పెయిన్ ఇలాంటి చెప్తున్నా కానీ అలాంటప్పుడు సర్జరీకి వెళ్ళాలి తప్పితే నార్మల్ గా అవసరం లేదు. ఇవి ఫిజికల్ సివియారిటీ.